హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జతిన్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏదైతే ఇనానమస్ అంటే ఏకగ్రీవం చేద్దామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత 10 రోజుల క్రింద చెప్పడం జరిగింది. 90% మంది ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి తోడు ఇక్కడ నిన్న రీసెంట్గా ఒక విలేజ్లో ఏం జరిగిందంటే 27 లక్షలుంటేనే చాలు సర్పంచ్గా నిలబడవచ్చు, సర్పంచ్గా గెలవచ్చు, సర్పంచ్గా ఏకగ్రీవం అవ్వచ్చు అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి ఏదైతే ఒక వింతైన సన్నివేశం ఉందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ పదవికి వేలంపాట 27.50 లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి. బాలాపూర్ లడ్డు, ఖైరతాబాద్ లడ్డు లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అన్నట్టుగా ఈయన సర్పంచ్ 27.50 లక్షలకి పాడినంట ఏలంపాట. చూడండి, నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం. జోగులాంబ గద్వాల జిల్లాలో అంటే ఇల్లు కట్టక ముందుకే ప్లాట్ అమ్మినట్టు. ఇప్పుడు ఇల్లు కట్టక ముందుకే ప్లాట్లు అమ్ముతారు చూసిరా, అట్లా ఇల్లు కట్టక ముందుకే ప్లాట్లు అమ్మినట్టు ఈయన ఒక వినూత్నమైన ఈ గ్రామం ఏదనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంది ఇది ఇట్లా తయారవుతున్నారు, దాన్ని కూడా కాంట్రాక్ట్ చేసేసి ఆ లడ్డు ఏలంపాటలాగా సర్పంచ్ ఏలంపాటలు వేస్తున్నారు. నాయన రాష్ట్రంలో ఏం అర్థం కాని పరిస్థితి నెలకొంది కదా. ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ పదవికి వేలంపాట 27.50 లక్షలకు దక్కించుకున్న ఓ వ్యక్తి. నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేలా తీర్మానం. రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే ఆశావాహులు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలో జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవికి వేలంపాట వేసినట్టు తెలుస్తుంది. అన్ని పార్టీలకు చెందిన ఆశావాహులు ఈ వేలంలో పాల్గొనగా వ్యక్తి 27,50,000కు సర్పంచ్ పీఠాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్ రాగానే గ్రామానికి ఆ నగదును చెల్లించి పదవిని ఏకగ్రీవం చేసేలా గ్రామ పెద్దలు తీర్మానం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై గ్రామస్తులు ఆరా తీయగా అలాంటిదేమీ లేదని, కేవలం గుడి అభివృద్ధి కోసమే మీటింగ్ పెట్టుకున్నారని చెప్పడం గమనార్హం. అంటే ఇక్కడ చూస్తే లడ్డు ఏలంపాట వేసినట్టే సూర్యుని సర్పంచ్ ఎన్నికలను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అర్థం కావట్లే. ఇక్కడ 27.50 లక్షలకి అంటే 27,50,000 రూపాయలకి ఆయన కైవసం చేసుకున్నాడు సర్పంచ్ లడ్డూని కైవసం చేసుకున్నాడు. ఇంకా ఎన్నికలు కూడా రాకముందుకే, నోటిఫికేషన్ పడముందుకే. తెలంగాణ రాష్ట్రంలో ఎడిపోతున్నారా బాబు. ఆ నలుగురే ఉరాట, వాళ్ళు నలుగురు పోయి నేను బీజేపీ తరపున నిలబడతా, నేను బీఆర్ఎస్ తరపున నిలబడతా, నేను కాంగ్రెస్ తరపున నిలబడతా, నేను ఇంకొక పార్టీ తరపున నిలబడతా, నేను ఇండిపెండెంట్ నిలబడతా. ఊళ్ళో మనకి 750 ఓట్లు ఏమి ఉన్నాయంట. అల్లూరులే చిన్న గ్రామమే. ఆ గ్రామంలో ఇప్పుడు నువ్వు నా తరపున 300 ఓట్లు ఉన్నాయి, నీ తరపున 200 ఉన్నాయి, నా తరపున 100 ఉంది, నా తరపున 50 ఉందని చెప్పి అట్లా పంచుకొని ఈ ఏది మొత్తం దొంగల ఊరి మీద పడి పంచుకున్నట్టు ఆ నలుగురు పోయి సర్పంచ్ ఎన్నికలకి మేము ఇట్లయితేనే నేను గెలుస్తా, నేను 27 లక్షలు మన గుడి అభివృద్ధికి ఇస్తా. అసలు నువ్వెవరయ్యా? రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు జరగాలి కానీ మీ నలుగురు ఎవరు? అసలు మీ నలుగురు మీద కేసులు చేయాలి అర్జెంటుగా. మీ నలుగురు ఎవరు? రాజ్యాంగబద్ధంగా ఎంతోమంది ఆశావాహులు ఉంటారు, చాలామంది నిజమైనటువంటి ఎవరైతే నిజమైన కార్యకర్తలు ఉంటారో వాళ్ళు నిలబడతారు ఎలక్షన్స్లా. మీరెళ్ళి లడ్డు ఏలంపాట వేసినట్టు ఇక్కడ మీరు ఎందుకు అర్థం కావట్లేదు. 27.50 లక్షలు ఉంటే వడ్డీకి ఇచ్చుకోరు ప్రశాంతంగా. తెలంగాణలో ఖజానా ఖాళీ. మళ్ళీ మీరు ఇంకొక అప్పు తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, మళ్ళీ ఈ 27తో పాటు ఇంకొక 20 తెచ్చి పెట్టాలా గ్రామంలో ఏకగ్రీవం అయినప్పుడు కూడా. సో ఇక్కడ చూసుకుంటే సర్పంచ్ ఎన్నికల నగర నోటిఫికేషన్స్ ఈ రోజు వస్తుందని చెప్పి మొన్న వెల్లడించారు, వార్తలు వచ్చినాయి. కానీ ఇంతవరకు అయితే ఏమి సందడి లేదు. ఒక పక్క కొంతమంది అడుగుతున్నారు, అన్న రిజర్వేషన్స్ ఏంటన్నా, రిజర్వేషన్స్ ఎవరికి వస్తాయి ఏందన్నా, పోయినసారి బీసీ అయిందన్నా మా ఊర్లో, మరి ఈసారి ఎస్సీ అయిద్దా, ఎస్టీ అయిద్దా, ఓసీ అయిద్దా అన్న, జనరల్ అయిద్దా అన్న, అర్థం కావట్లేదు అని చాలామంది అడుగుతున్నారు. సో మొత్తానికి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకగ్రీవాలకు సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ కమిషన్కి వేల సంఖ్యలో ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది. ఏం ఫిర్యాదులు అయ్యా అంటే, ఒక సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడానికి వీల్లేదు, ఒక్కరిని ఇతను మా ఊరికి మంచి చేస్తానని చెప్పి ఏకగ్రీవం చేయడానికి వీల్లేదు. పోయినసారి కేసీఆర్ అట్నే 10 లక్షల రూపాయలని ఇక్కడ మేము ఇస్తాము ఏకగ్రీవం చేస్తా అని చెప్పి మోసం చేసిండు. కాబట్టి ఏకగ్రీవాన్ని మీరు నమ్మే పరిస్థితిలో లేదు. కాబట్టి ఖచ్చితంగా ఏకగ్రీవం ఒక వ్యక్తి ఉన్నా కూడా నోటాకి ఓటేసే అవకాశం కల్పించాలని చెప్పి ప్రతి గ్రామం నుంచి 12,760 గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా ఎలక్షన్ కమిషన్ గారికి పత్రాలు అందించడం జరిగింది. లెటర్స్ ఏదైతే విజ్ఞప్తి పత్రాలు ఉన్నాయో
ఇప్పుడు తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్ కమిషన్ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మరి ఏంటి ఇవన్నీ ఓకేనా, మీ అందరికి ఓకేనా, నోటా అనేది పెడదాం అనుకుంటున్నారు, ఏకగ్రీవాలు అవ్వవు అని అంటే ఆల్ పార్టీస్ ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ కావాలి. ఎందుకంటే దౌర్భాగ్యులు ఊరు సర్పంచ్ అయితే ఆ ఊరు మనుగడే ఖరాబ్ అయిపోద్ది. ఈ డబ్బుకి 27,50,000 అంటే ఇక్కడ దాన్ని సీట్ను కొన్నట్టు కొన్నారు. ఎట్లా మన సంతల మేకలను కొన్నట్టు గొర్రెలను కొన్నట్టు కొన్నారు. అది ఏందది? మళ్ళీ ఆయనకంటే 3 పిల్లగాళ్ళు ఉన్నారట. మరి నేను 3 పిల్లగాళ్ళు ఉన్నది ఏకగ్రీవం అవుతున్నో కాదు అని అప్పుడే అంచనాలు వేసుకుంటున్నా. ఆయన నోటిఫికేషన్ రాలే, నేను నోటిఫికేషన్ ఫిల్ చేసి అక్కడ నేను నామినేషన్ వేయలేదు. నామినేషన్ వేయకుండానే ఇన్ని కథలు పడుతున్నారు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది అత్యుత్సాహపడుతున్నటువంటి లీడర్లు. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచ్ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో మీరు నోటిఫికేషన్ వచ్చి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేద్దాం అనుకుంటుంది, ఏం చేద్దాం అనుకుంటుందని చాలామందికి డౌట్ ఉంది. అన్న పోయినసారి బీసీ వచ్చిందన్న, మరి ఈసారి ఎట్లానే మళ్ళీ బీసీ వస్తే ఎట్లా, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. సో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలకి గాను 33 జిల్లాల్లో 612 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. దానికి గాను 12,769 గ్రామాలు. ఈ గ్రామాలలో ఏదైతే ఈ 12,769 గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎలక్షన్స్ ఇప్పుడు జరగాలి. ఈ 12,769 గ్రామాలకు సంబంధించి ఇక్కడ ఎలక్షన్స్ జరగాలి. ఈ ఎలక్షన్స్లలో ఏకగ్రీవాలు ఎక్కువైపోతున్నాయని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏకగ్రీవాలు అంటే ఏందయ్యా అంటే ఊర్లో 2,000 మంది 2,000 ఓట్లు ఉన్నాయి అనుకోండి. 2,000 ఓట్లు, 2,000 మంది ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 2,000 మంది ఓటర్సు మాకు ఇగో పలాని ఎల్లయ్య సర్పంచ్గా మేమందరం కూడా ఇగో మేమందరం 2,000 ఓట్లో ఉన్నాం కదా, మేమందరం పలాని ఎల్లయ్య మాకు గ్రామాభివృద్ధి కోసం కృషి చేసిండు, ఆయన కాడ ఏ పదవి లేనప్పుడు మా కోసం కొట్లాడిండు, పేదల కోసం కొట్లాడిండు, తర్వాత మా వాళ్ళకి పింఛన్ రాకపోతే కొట్లాడిండు, మా బజార్కి రోడ్డు వేయకుంటే కొట్లాడిండు, అప్పుడున్నటువంటి సర్పంచ్ని కరెంట్ లేకపోతే కొట్లాడిండు. తర్వాత మా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సభలు పెట్టినప్పుడు నాయకులకు సంబంధించిన బాగా నాయకులకు దగ్గరున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళకి పథకాలు ఇచ్చిండు. పథకాలు ఇస్తున్నప్పుడు ఆయన మాట్లాడిండు, పలానా ఎల్లయ్య మాట్లాడిండు. కాబట్టి ఎల్లయ్యని మేమేం చేస్తున్నాం అంటే మీరు 2,000 మంది ఉన్నాం కదా, మా కోసం కొట్లాడుతున్న ఎల్లయ్య పింఛన్ కాడ కొట్లాడే, రోడ్డు కాడ కొట్లాడే, కరెంటు కాడ కొట్లాడే, గ్రామ సభలల్లో మా కోసం కొట్లాడుతున్నాడు. నిజమైన అర్హులకి పథకాలు రావాలని ఆయన ఎల్లయ్య కొట్లాడుతున్నాడు. ఎల్లయ్య మాకు సర్పంచ్ ఉంటే మా ఊరు మంచిగా బాగుపడుతుంది. తర్వాత మా ఊర్లో రోడ్డు డెవలప్మెంట్ ఏది చేయకుండా ఎల్లయ్య కడిగేస్తున్నాడు అధికారుల్ని. ఎల్లయ్య ఎంఆర్ఓ గారి దగ్గర పోయి గట్టిగా అడుగుతుండు, కలెక్టర్ గారి దగ్గర నుంచి పోయి లెటర్లు ఇచ్చి మా ఊరికి అభివృద్ధి చేయండి అని అడుగుతుండు. కాబట్టి ఎల్లయ్యని మేము ఏకగ్రీవం చేసుకుందాం అనుకుంటారు. అది ఏకగ్రీవం. ఏది ఏకగ్రీవం అంటే ప్రతి సమస్య గురించి, ఊర్లో ఉన్నటువంటి ప్రతి సమస్య గురించి పోరాడి ప్రతి ఒక్క ఓటర్కి న్యాయం జరిగేలా చూసి వాళ్ళ పిల్లలుంటే వాళ్ళ పిల్లల బడి చదువులు ఎలా ఉంటున్నాయి ఏంటని ప్రతిసారి ఏ పదవి లేకుండా పోయి అక్కడ హెడ్ మాస్టర్ని కలిసి, సార్లను కలిసి వాళ్ళకి మంచి చేసుకుంటా, వాళ్ళకి మంచిగా చదువు చెప్పండి, మా గ్రామ ప్రజలకు మంచిగా చదువు చెప్పండి పిల్లలకి అని చెప్పి, తర్వాత కరెంటు కోతలు ఏదన్నా వస్తే అధికారులు ఎవరన్నా వచ్చి దౌర్జన్యం చేస్తే దాని గురించి మాట్లాడి, తర్వాత గ్రామ సభలల్లో నిజమైన అర్హులకి ఎలాంటి పథకాలు రాపోయినా దాని గురించి కొట్లాడి, రేషన్ కార్డు రాకపోతే దాని గురించి కొట్లాడి, గ్రామంలో ప్రతి ఒక్క ఏ ఫంక్షన్ అయినా, ఏ పెళ్ళైనా, తర్వాత ఏ దినమైనా, ఎటువంటి కార్యక్రమానికైనా అటెండ్ అయ్యి వాళ్ళ మంచి బాగోగులు చూసి వాళ్ళకి పాపం అంతో ఇంతో ఒక 10,000 ఆర్థిక సాయం చేసి, ఏదో ఫంక్షన్కి వచ్చిండు, బీదల ఫంక్షన్కి వచ్చిండు, ఒక 10,000 ఆర్థిక సాయం చేసి సేవ చేద్దాం అనుకునే వాళ్ళని ఏకగ్రీవం చేస్తారు. అది ఏకగ్రీవం అంటే. ఇది ఏకగ్రీవం. ఈ టోటల్గా ఇప్పుడు చెప్పాను కదా, ముఖ్యంగా పథకాల గురించి, తర్వాత ప్రజల అభివృద్ధి గురించి, గ్రామ ప్రజల అభివృద్ధి గురించి కొట్లాడే వాళ్ళకి మాత్రమే ఏకగ్రీవం అనేది సెట్ అయింది. ఏకగ్రీవం అనేది వాళ్ళంటే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో పార్టీలో ఉండి ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి గ్రామ స్థాయిలో ఏకగ్రీవం బాగుంటుంది. కానీ ఈ ఏకగ్రీవం ఏందయ్యా అంటే ఈ ఏకగ్రీవం ఇప్పుడు ఏమైనా సర్పంచ్ ఉంది కదా, ఏది ఇప్పుడు మనం ఒక వార్త చదువుకున్నాం, 27,50,000 రూపాయలు పెట్టి ఆయన ఏలంపాట పాడిండు. ఈ ఏలంపాట పాడిండా అసలు ఈయన ఎందుకు 27 లక్షలు పెట్టి అసలు గ్రామాభివృద్ధికి ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? 27 లక్షలు ఇప్పుడెందుకు గుర్తొచ్చింది? ఇన్ని రోజుల నుంచి ఆయన ఎవరో సమ్ పర్సన్ ఉన్నాడు కదా, ఊర్లోనే ఉన్నాడు కదా, మరి అప్పుడెందుకు సహాయం చేయలేదు ఈయన దగ్గర అన్ని డబ్బులుంటే?
అంటే ఇది సంతలో సరుకులాగా 27 లక్షలకే ఊరిని కొనేద్దామని చూస్తున్నా అనే చాలామంది డౌట్ ఉంది. ఇప్పుడు ఈయన సమ్ పర్సన్ ఏం చేస్తాడయ్యా అంటే ఆయన 27 లక్షలు పెట్టి కొంటాడయ్యా, 27 లక్షలు పెట్టి ఊరిని కొంటాడు. ఊరిని కొనేసినట్టు ఆయన 5 సంవత్సరాలు లీజుకు తీసుకుంటాడు. ఊరిని లీజుకు తీసుకొని ఇప్పుడు ఈయనేం చేస్తాడు, మరి ఈయనకి ఇప్పుడు 27 లక్షలు వెళ్ళాలిగా, మరి 27 లక్షలు ఎట్ట వెళ్తుంది? పదవే ఉండాలా, 27 లక్షలే ఉండాలా. కాబట్టి ఏం చేస్తాడు ఈయన, గ్రామానికి సంబంధించి సీసీ రోడ్లు శాంక్షన్ అయినాయి. సీసీ రోడ్లకు ఎంత శాంక్షన్ చేశారు అంటే ఒక 50 లక్షలు శాంక్షన్ చేశారు ఫస్ట్ విడత. గ్రామంలో సీసీ రోడ్లు వేయించనని ఒక 50 లక్షలు శాంక్షన్ చేశారు. మరి 50 లక్షలు శాంక్షన్ చేస్తే ఇక్కడ 27 లక్షలు పెట్టుబడి పెట్టినాడు. మరి ఎటు పోవాలి చెప్పి, ఎటు పోవాలి? 20 లక్షలు పెట్టుబడి పెట్టినాడు. ఈ 50 లక్షలు ఏం చేస్తారయ్యా అంటే ఈ 50 లక్షల కాంట్రాక్ట్లో కాంట్రాక్టర్ని పిలుస్తాడు. అరే బాబు, ఈ వీధికి రోడ్డు వేయాలా, ఈ వీధికి 3 కిలోమీటర్లు రోడ్డు వేయాలా, ఈ వీధికి 3 కిలోమీటర్ రోడ్డు వేయాలా, ఎంత అయితే అని అడుగుతాడు. ఈ 50 లక్షలు ఇప్పుడు మన కాడ ముడింది రెడీగా, ఏది ఆ సర్పంచ్ దగ్గర. ఈ ముడున్నప్పుడు 3 కిలోమీటర్ రోడ్డు వేయాలి, మరి ఎంత అయితే రోడ్డు కని అడిగితే ఈ కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే క్లియర్గా నిజమైన రేటు చెప్తారు ఆయన. వాస్తవంగా 3 కిలోమీటర్లు అంటారు, సిమెంట్కి ఎంత అయింది, ఇసుకకి ఎంత అయింది, కంకరకి ఎంత అయింది, తర్వాత రాడ్లకి సువలకి ఎంత అయింది, ఆ మిల్లర్లకి ఎంత అయింది, కూలీలకి ఎంత అయింది అని చెప్పి ఆయన ఏం చేస్తారంటే ఈ 3 కిలోమీటర్లకు సంబంధించి ఒక 5 లక్షలు నుండి ఒక 10 లక్షలు అయింది అనుకుందాం. ఒక 5 లక్షలు అయిద్దన్నా, 3 కిలోమీటర్ రోడ్డు అయితే ఒక 5 లక్షలు అయిద్దని చెప్పి ఈ సర్పంచ్ చెప్తాడు, 27 లక్షలు ఖర్చు పెట్టిన సర్పంచ్కి. అప్పుడు ఈ సర్పంచ్ ఏం చేయాలయ్యా అంటే, సర్పంచ్ ఏం చేయాలా, ఆ 3 కిలోమీటర్ల రోడ్డుకి, ఆ 3 కిలోమీటర్ రోడ్డుకి 5 లక్షలు అవుతుంది. 3 కిలోమీటర్ రోడ్డుకి 5 లక్షలు అయితే సర్పంచ్ ఇప్పుడు ఆయనతో ఏం మాట్లాడాలా, లేదు 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 నువ్వేం చేయాలంటే ఈ 5 లక్షల్లో, ఈ 5 లక్షలు కాదు కానీ 2,50,000 నువ్వు రోడ్డు వేయాలా, నీ ఇష్టం, నువ్వు ఎట్టైన రోడ్డు అయ్యి 2,50,000 నువ్వు రోడ్డు వేయాలంతే అని చెప్తాడు. చెప్పిన తర్వాత నేనేం చేస్తాడు, మరి కాంట్రాక్ట్ పోగొట్టుకోలేడుగా, ఇటు కూలీలను ఖాళీగా ఉంచలేడు, మిల్లర్లను ఖాళీగా ఉంచలేడు, కంకర ఉసుక దోలించుకోవాలి కదా, ఆయన పని అదే కదా కాంట్రాక్టర్ పని. ఏనేం చేస్తారు, సరే అని చెప్తాడయా. మరి సరే అని చెప్పినప్పటికి 2,50,000 రోడ్డు ఒప్పుకోండి. మరి కాంట్రాక్టర్ 2,50,000 రోడ్డు ఒప్పుకోండి. మరి ఎవడేం చేస్తారు చెప్పిరిగా, ఒప్పుకొని 2,50,000కి కంకర, సిమెంటు, రాడ్లు, ఇసుక తర్వాత మిగతాయి కూలీళ్ళు వాళ్ళందరూ. ఇప్పుడు మరి కాంట్రాక్ట్ అన్నాక మిగలొద్దా? సర్పంచ్ ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఎంత పోయిందయ్యా, 5 లక్షల 2.50. ఆయన మళ్ళీ ఆ సర్పంచ్ ఇచ్చే బడ్జెట్ ఎంత ఊర్లే 5 లక్షలు, 5,50,000 ఇస్తారు బడ్జెట్ సర్పంచ్. 5,50,000 పెట్టి ఆ 3 కిలోమీటర్ల రోడ్డు వేయించిన, ఆ 3 కిలోమీటర్ల రోడ్డు వేయించిన, మీకు రోడ్డు మీద నడవండి, మీకోసం గ్రామాభివృద్ధి పాల్పడుతున్నా అంటాడు. అయిపోయింది. ఇప్పుడు ఈ కంకర, సిమెంటు, రాడ్లు, ఇసుక, మీ మిగిలిన కూలోళ్ళు వీళ్ళందరూ కలిపి మరి వీళ్ళందరూ పంచాయతీ ఏందా అంటే ఇప్పుడు ఈయనకు మిగలాలనే, మరి వీళ్ళకి మిగలాలనే. అప్పుడు ఏం చేయాలి, కంకర నాణ్యత తగ్గిద్ది, సిమెంట్ నాణ్యత తగ్గిద్ది, రాడ్స్ నాణ్యత తగ్గిద్ది, ఇసుక నాణ్యత తగ్గిద్ది, కూలోళ్ళు నాణ్యత తగ్గుతారు. కూలోళ్ళు నాణ్యత తగ్గిన పని వచ్చి రాని వాళ్ళని పెడతారు. పెట్టినప్పుడు ఈయన మొత్తం ఎంతలో కంప్లీట్ చేయాలి, ఈయన దగ్గర ఉన్న అస్త్రం ఏంటి, 2,50,000 ఉన్నాయి అంతే. 2,50,000 3 కిలోమీటర్ రోడ్ వేయాలని మరి ఎట్టయిద్ది. కాబట్టి ఏం చేస్తారంటే కంకర్ల తగ్గించి, సిమెంట్ క్వాలిటీ తగ్గించి, రాడ్ల క్వాలిటీ తగ్గించి, ఇసుక క్వాలిటీ తగ్గించి, మిగతా అన్ని క్వాలిటీ తగ్గించి 1,50,000 కంప్లీట్ చేసేస్తారు పనిగా. కంప్లీట్ మొత్తం రోడ్ అంతా సీసీ రోడ్డు తలతల్లాడుతుంది, సీసీ రోడ్డు తలతల్లాడుతుంది రోడ్డు. మరి ఇక సీసీ రోడ్డు తలతల్లాడినప్పుడు ఇక జనాలు నడుస్తారు. ఈ లోపు ఏం చేస్తారు, ఇక మిగతా ఎలక్షన్స్ వస్తాయి, ఈ లోపు ఆ రోడ్డు ఖరాబ్ అయింది. ఆ రోడ్డు ఖరాబ్ అయితే వచ్చే సర్పంచ్ కూడా అద్భుతమైనటువంటి రోడ్డు వేపిస్తాం, మీకు ఇంకొకసారికి మీరు ఎక్కడా చూడరు, ఏ ఊర్లో కూడా చూడరు, నూనె పోతే ఎత్తుకోవచ్చు అన్న రోడ్లు వేపిస్తాం అని చెప్పి ఇంకొక సర్పంచ్ వచ్చినాక హామీ ఇస్తాడు. అంటే చూసారు కదా, ఇప్పుడు ఇనానమస్ డబ్బులు ముందు పెట్టుకునే వాళ్ళ పరిస్థితి చూడరు ఇదే. మరి ఇప్పుడు ఆయనకి ఎంత మిగిలినాయి, ఒక 3 లక్షలు మిగిలినాయి, అక్కడ 3 లక్షల రూపాయలు మిగిలినాయి. మరి ఇప్పుడు ఎందుకు అసలు డబ్బులు పెట్టి పదవి ఎందుకే? ఇప్పుడు ఆయన సర్పంచ్ వద్ద ఏమొద్దు, ఆ 27 లక్షలు ఇవ్వను, దాతగా పేరేద్దాం, గుడికి దాతగా పేరేద్దాం, ఇంకెందుకు ఇంకా 20 లక్షలు ఎందుకు, 30 లక్షలు ఎందుకు ఇచ్చేది. కానీ పదవి వ్యామోహం కోసం
ఎట్ ది సేమ్ టైం పెట్టిన డబ్బుల్ని లాగటం కోసం రాజకీయం అనే ఒక ఈజీ పదం ఉంది కాబట్టి దాని చుట్టూ తిరుగుతున్నారు వీళ్ళంతా. అయిపోయింది ఇప్పుడు, అది అయిపోయింది. ఇప్పుడు కరెంటు బుడ్లు ఉన్నాయి, కరెంటు బుడ్లు ఆ పండగకి ఈ పండగకి వేపిస్తారు. ఆ పండగకి ఈ పండగకి వేపించినప్పుడు దీనికి ఎంత, దీనికి ఒక 5 లక్షలు చేస్తాను అనుకున్నాం. దీనికి కూడా ఊర్లో మొత్తం స్తంభాలన్నింటి కరెంటు బుడ్లు ఎలా ఒక 5 లక్షలు శాంక్షన్ చేద్దాం అనుకుంటాడు. 5 లక్షలు శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్టర్తో ఏం మాట్లాడతారు, నువ్వు దీన్ని 3 లక్షలు చేయాలా, ఎట్టి పరిస్థితి కానీ మంచి లైట్లు వేయాలా, 3 లక్షలు చేయాలా, మంచి లైట్లు వేయాలా, ఊరు మొత్తం వేయాలా. ఊరు మొత్తం ఒక 200 పోల్స్ ఉంటే 200 పోల్స్కి వేయాలా, మంచి లైట్లు వేయాలి, మంచి వైరింగ్ తీయాలని ఆయన 3 లక్షలు ఇస్తారు. 5 లక్షల 3 లక్షలు ఇచ్చినప్పుడు ఏమైతే ఏనేం చేస్తారు, కాంట్రాక్ట్ అంత ఇంత మిగలాలిగా. మరి డమ్మీ లైట్లు, ఆ లైట్లు ఈ లైట్లు తీసుకొచ్చి 10 రోజుల్లో పోయేది, దీపావళి పండగ దాకా ఉండేది, దసరా పండగ దాకా ఉండేది, సంక్రాంతి పండగ దాకా 10 రోజులు మాత్రమే ఉండే లైట్లను పెట్టి ఈయనేం చేస్తాడు, దీన్ని 2 లక్షలు కంప్లీట్ చేస్తాడు. 2 లక్షలు కంప్లీట్ చేసి ఇక్కడ ఎంత మిగిలినట్టు, 1,00,000 రూపాయలు ఇక్కడ మిగిలింది, అక్కడ 3 లక్షలు మిగిలింది. 4 లక్షలు ఒక్క విడతలు వచ్చినాయా? 4 లక్షల రూపాయలు ఒక్క 2 కరెంటు వీటి మీదనే వచ్చినాయి. ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని వీటన్నిటిని ఇప్పుడు మిగతాది ఇప్పుడు ఎవరికన్నా ఫర్ సపోజ్ ఇంకేదన్నా పని కావాలి, ఇంకేదన్నా పర్మిషన్ కావాలి, ఇంకేమైనా కావాలంటే గ్రామ స్థాయిలో అన్నిట్లోనూ ప్రతి దాంట్లోకి మరి అలాంటి సర్పంచ్లు ఏం చేస్తారు, ముందు డబ్బులు పెట్టుకునేది ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఏకగ్రీవం అనే పదం వద్దంటారు, ఇక్కడ గ్రామ ప్రజలు ఏకగ్రీవం అనే పదం వద్దంటారు. వద్దన్నాక మీరు దీన్ని ఇప్పుడు అక్కడ పోటీ ప్రపంచం నడిస్తేనే ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇక్కడ నోటా ఎందుకు పెట్టారు, ఇక్కడ నోటా అంటే ఏంది, నోట ఎందుకు వీళ్ళు ప్రజలు ఇంత ఆగ్రహం చెంది వేలాదిగా ఎందుకు అప్లికేషన్ ఇస్తున్నారు, అక్కడ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇప్పుడు ఇక్కడ ఏకగ్రీవం అంటే ఏందయ్యా, నోట అంటే ఏంది చెప్పండి. ఈయన ఈ 4 అభ్యర్థులు, ఈ 4 అభ్యర్థులు అయినప్పుడు 1 2 3 4 ఈ 4 అభ్యర్థులు, ఈ 4 అభ్యర్థులు ఉన్నప్పుడు ఎలక్షన్స్లో ఏం చేస్తారు, అందరికి ఎవరికి ఇష్టం ఉన్నవాడు వాడు ఏట్ వేస్తారు, ఎవడే పార్టీ వేసుకునే వాళ్ళు అటు ఓట్లు వేస్తారు, వాళ్ళు ఆ ఓట్లు వేస్తారు. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారయ్యా అంటే వీళ్ళేం చేస్తున్నారు, ఈ 1 అనే వ్యక్తికి ఈ మిగతా నిలబడ్డ ముగ్గురు ఉన్నారు కదా, మిగతా నిలబడ్డ ముగ్గురు ఈయనకి వీళ్ళు నామినేషన్లు విత్డ్రా చేసుకొని ఇతనికి ఏకగ్రీవం అనే పదవి ఇస్తున్నారు. ఏకగ్రీవం అనే పదవి ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈయన గెలుస్తుండగా, ఈయన గెలిచి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా అది చేస్తుండ్రు. తర్వాత ఈ ముగ్గురు ఏంది, అసలు ఈ ముగ్గురు లీడర్లు ఇప్పుడు ఇక్కడ అసలు ఈ ముగ్గురు తీసేయాలి ఫస్ట్. అట్లా ఎవరైతే నామినేషన్ వేసి విత్డ్రా చేస్తారో వాళ్ళని ఇంకోసారి ఎలక్షన్ నిలవనియొద్దు. ఇది చాలా గేమ్ లాటగా ఉంది వీళ్ళకి. కాబట్టి ఇప్పుడు ఈ నోటా అనేది ఏంటంటే, నోటా అనేది ఆప్షన్ 1 ఒక్కళ్ళే నిలబడుతున్నారు, ఎవరో ఒకరు నిలబడుతున్నారు. ఇక ఆయనకి ఏం లేదు. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడున్న ఆప్షన్ ఏంది, ఏకగ్రీవమే. ఇక నిలబెట్టడమే, ఇప్పుడు ఆ 20 లక్షల లాగా ఇలా నిలబెట్టడమే. కానీ ఇక్కడ ఏంది, నోటా కూడా వేసుకోవచ్చు. అంటే ఈ ఊర్లో 3,000 ఓట్లు ఉంటే, 3,000 ఓటు బ్యాంక్ ఉంటే, ఈ 3,000 ఓటు బ్యాంకు గాను ఈ ఏ అనే పర్సన్కి ఇక్కడ అందరు పడ్డరు. ఏ అనే పర్సన్కి అందరు పడరు. అయినప్పుడు కూడా ఇక్కడ ఎవరైతే అభ్యర్థులు నిలబడతారు కదా ఎదురుగా ఆపోజిషన్, ఈ ఆపోజిషన్లు విత్డ్రా చేసుకుంటారు. మరి విత్డ్రా చేసుకుంటే ఏం చేస్తాడు, పడకుండా ఆయన ఏకగ్రీవం చేయాల్సిందే. కానీ ఇక్కడ నోటా అనే ఆప్షన్ అద్భుతమైనటువంటి ఆప్షన్. నోటా అనే ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఈయనకు సపోజ్ ఒక 1,400 మంది పడరయ్యా, 1,400 మంది పడరు. ఇక్కడ నోటా అనే ఆప్షన్కి ఒక 1,600 వేసిర్రు. ఈయనకు వ్యతిరేకత ఉందే ఊర్లో ఎవడికి తెలుసు, 1,600 మంది నోటాకి వేసిర్రు. నోటాకి వేస్తే అప్పుడు అనేది అసలు కథ బయటపడుతుంది, సర్పంచ్లది అసలు కథ అప్పుడు బయటపడుతుంది. ఇక ఇప్పుడు ఈయన రాజకీయంగా ఇంకా ఏ పదవికి నిలబడే అవకాశం ఉంటుందా, ఈయనకంటే నోటాకు వస్తే ఎక్కువ. అందుకోసం మాత్రమే నోటాను తీసుకురావడం జరిగింది. నోటాకు అనేది ఆ ప్రజల యొక్క, ఆ 3,000 మంది ఓటర్ల యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ సొంత అభిప్రాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకుపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా నోటాకు వేసుకుంటారు. అప్పుడేమైంది, ప్రజల్లో మార్పు వస్తుంది, రాజకీయ నాయకుల్లో మార్పు వస్తుంది. మన మీద నోటా గెలిచిందంటే ఇక మన జీవితం ఎందుకు, మన రాజకీయ జీవితం ఎందుకు, రాజకీయం నుంచి సన్యాసం తీసుకుంటే అయిపోలేదనే పరిస్థితికి వస్తుంది గ్రామస్థాయిలో.
కాబట్టి మాత్రమే నోటా రావాలా. నోటా వచ్చినప్పుడే ఏ సర్పంచ్ అయినా అవినీతి చేయకుండా అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తారు గ్రామ స్థాయిలో. సర్పంచ్ అనేవాడు అక్కడ మన భారతదేశానికి ప్రధానమంత్రి మోడీ గారు ఎలాగనో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామ సర్పంచి కింగ్ కాబట్టి ఆయన ఎటువంటి అవినీతి చేయకుండా పక్కన ఏది ఎలక్షన్స్ అప్పుడు ఆయన సైడ్కి తిరిగినకే మాత్రమే పనులు చేయకుండా ప్రతి ఒక్క ప్రజలకు పనిచేయాలి కాబట్టి నోటా అనే ఆప్షన్ తీసుకురావడం జరిగింది. అది క్లియర్గా తీసుకురావాలి. అప్పుడైతేనే ప్రజానాయకులకి భయం ఉంటుంది.